ఉన్నారో రైతులకు మద్దతు ధర ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినాడు 400, 380 రూపాయలు ఉన్న డిఏపి ఏదైతే ఉందో ఇవాళ 1400 అయింది. 28, 300 ఉన్న 28 ఇలా 1800 అయింది. అంటే ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయింది. అయ్యా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినాడు పత్తి ధర ఎంత ఉంది? ఇంత 6,000, 7,000. ఇవాళ ఎంత ఉంది? 5,000కు పడిపోయింది. 4 సంవత్సరాల నాడు ఇదే మార్కెట్లో 11,000 రూపాయలకు రైతు కింటా పత్తి రైతు. కానీ ఇవాళ వస్తే 4,000, 5,000 కంటే ఎక్కువ ధరలు. అంటే 4 సంవత్సరాల నాడు ఉన్న పెట్టుబడి ఈ రోజుకున్న పెట్టుబడికి చూసుకుంటే ఒక్కొక్క రైతు ఎంత నష్టపోతుందో మనం చూసుకోవాలి. అట్లాగే ఖమ్మం జిల్లాలో ఏదైతే ఉందో ఎక్కువ మంది రైతులు కౌలు రైతులు ఉన్నారు. ఇవాళ ఒక్కొక్క రైతు 2 ఎకరాలు 3 ఎకరాలు కౌలుకు తీసుకొని వాళ్ళ సేద్యం చేస్తుంటే ముందే కౌలు చెల్లిస్తున్నారు. 15,000, 20,000 ముందు కడుతున్నారు. పెట్టుబడి పెడుతున్నారు. పెట్టుబడి 30,000 నుంచి 40,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది. ఇట్లా చూసుకుంటే ఒక్కొక్క ఎకరానికి 50,000 నుంచి 60,000 రూపాయలు పెట్టుబడి వస్తుంది. తీరా దిగుబడికి వచ్చేసరికి ఈ సంవత్సరం వస్తే 4-5 క్వింటాల కంటే ఎక్కువ దిగుబడి రాదు. మార్కెట్ తీసేదానికోసం ఒక్కొక్క కేజీకి 20 రూపాయలు ఇవాళ ఖర్చు వస్తుంది. తీరా మార్కెట్కి తీసుకొస్తే 5,000 వస్తే కౌలు రైతుల పరిస్థితి ఏంది? ఇవాళ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకునే దాంట్లో కౌలు రైతులు ప్రధానంగా ఉన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ప్రతి అరగంటకు ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడంటే దీనికి కారణం ఎవరు? కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు తప్ప మరొకటి కాదు అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఇవాళ నరేంద్ర మోడీ చెప్పాడు, నేను రైతును రాజుని చేస్తా, 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్నాడు. ఇవాళ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయకపోగా ఇవాళ అమెరికా నుంచి పత్తిని దిగుమతి చేసుకుంటాడు, అమెరికా నుంచి బియ్యం దిగుమతి చేసుకుంటాడు, అమెరికా నుంచి మొక్కజొన్నలు దిగుమతి చేసుకుంటాడు. మీకెందుకు, నేనున్నాను, వ్యవసాయ పంటలు నేను పండిస్తాను, మీరు పండించబోకండి. ఇవాళ 168 మంది ఇవాళ వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. రైతులైతే, వ్యవసాయ కార్మికులైతే, మార్కెట్ వాళ్ళు అయితే, పురుగు మందుల షాపుల వాళ్ళు అయితే, ఎవరైతే రైతు మీద ఆధారపడేటోళ్ళు 168 మంది ఉన్నారు. మరి ఈ 68 మందిని ఎటు పంపిస్తారు వీళ్ళని? ఇవాళ వ్యవసాయ రంగంలో ఈ యొక్క పంటలు పండిపోతే, రైతు పంటలు పండిపోతే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఉన్న ప్రజానీకం ఏదైతే ఉందో వీళ్ళందరూ ఎడిపోతారు. కానీ కేవలం కార్పొరేట్లకి మేలు చేసే దానికోసం ఇవాళ ప్రభుత్వ విధానాలు ఉన్నాయి తప్ప మనకు కాదు. రెండో వైపు రాష్ట్రానికి వస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఏం చెప్తున్నాడు? మాది రైతు ప్రభుత్వం, మేము రైతులకు మేలు చేస్తున్నాం అని చెప్పాడు. నువ్వు ఏం చేస్తున్నావు మేలు? ఇవాళ రైతులు ఉన్నారు, రైతులు ఎన్ని ఇబ్బందులకు గురవుతున్నారు. ఇవాళ అధిక వర్షాల వల్ల పంటలు నష్టపోయినాయి. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 2,55,000 ఎకరాలు పత్తి వేస్తే సుమారు 1,50,000 ఎకరాల్లో పత్తి నష్టపోయింది. మరి వీటిని పర్యటన